ఇదనమాట ఎంట్రన్స్ ఘాట్కి. ఇవాళ సండే కదా, చాలామంది వస్తూ ఉంటారు జనం. ఇప్పటికే చాలా వాటికి దిగి కూడా ఎదురొస్తున్నారు వీళ్ళు ఎంత వెళ్ళేవాళ్ళు. వర్షం పడ్డప్పుడు ఇలా కొండ చర్యలు ఇరిగి పడతా ఉంటాయి. వర్షాకాలం అయితే ఎవరు రాకుండా ఉండండి. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇలా కొండ చర్యలు మొత్తం ఇరిగి పడిపోతూ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా వర్షం అప్పుడు రాలినాయి అనమాట. ఇది జరిగే ప్రమాదం ఉంటుంది. చెప్పు. వచ్చేపటికి వాటర్ ఎప్పుడు నేను ఒక 10 times వచ్చాను ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా కానీ పైన వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ పైన కొండల్లో నుంచి కిందకి ఎప్పుడు కారుతూనే ఉంటాయి. చాలా తీగా ఉన్నాయి అనమాట వాటర్. కొద్దిగా మట్టి వాసన వస్తూ ఉన్నాయి కానీ ప్యూర్ వాటర్. ఇప్పుడే ఘాట్ రోడ్డు ఎక్కాము. ఇంకో స్టెప్ ఉంది ఎక్కాల్సింది, ఇంకా ఎక్కలేదు. ఇంకో స్టెప్ ఉందన్నమాట. ఇంకా ఒక 1 kilometer ఉంటుంది అనుకుంటా. చుట్టూ మొత్తం చూడండి. గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉన్న బెస్ట్ టూరిజం ప్లేస్. అండ్ వారానికి ఒకసారి ఇలా ఇక్కడ ఫ్యామిలీతో వస్తే బాగా లైఫ్లో మంచి బూస్టింగ్ ఉంటుంది అనమాట. బూస్టింగ్ అంటారులే దాన్ని. మంచి అనుభూతి. ఒకసారి ఫ్యామిలీతో ఇక్కడ విజిట్ చేయండి, సూపర్ ఉంటుంది. మంచి అనుభూతి ఉంటుంది.
రోడ్ ఇంతవరకే ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బైక్ సైడ్ పార్క్ చేసి ఒక 3-4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ చెరువులు, అప్పుడు కట్టిన కట్టడాలు అన్నీ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.